హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే మనకి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి అయితే కొన్ని జాబ్స్ అయితే భర్తీ చేశారు. దాని గురించి మనం పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో రెగ్యులర్ మంచి జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో దానివల్ల ఏంటంటే మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత శాలరీ ఇస్తారు, ఇది ఎప్పుడులోగా అప్లై చేసుకోవాలి, సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎనర్జెటిక్ యంగ్ క్వాలిఫైడ్ ఇండియన్ నేషనల్ ఫర్ మనకి ఏంటంటే ఎంగేజ్మెంట్ అట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఫర్ వేరియస్ యూనిట్స్ ఆఫీస్ ఆఫ్ NFL యాజ్ పర్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ అండర్ ఇచ్చారు. సో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము. ఒకసారి చూసి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్ నేము. సో అది అయితే వేకెన్సీ పొజిషన్స్. సో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇదైతే పోస్ట్ కోడ్ అయితే మెన్షన్ చేశారు అండ్ పోస్ట్ లెవెల్. సో ఇది మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్లో. సో మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్. సో మనకి పే స్కేల్ ఎంత ఇస్తారు, శాలరీ 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ అయితే 56 అయితే ఉన్నాయి. సో ఆ 56 కేటగిరీ వైజ్ అంటే మనకి క్యాస్ట్ వైజ్ కూడా ఒక్కొక్క క్యాస్ట్కి డివైడ్ చేశారు. అన్రిజర్వ్డ్ 24 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 7 అయితే ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకైతే 5 అయితే ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 15 ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 పోస్టెస్ అయితే ఉన్నాయి. సో పీడబ్ల్యూ వాళ్ళకి మెన్షన్ అయితే చేశారు. సో ఇది అంటే మొత్తం కలిపి 56 పోస్టు ఒక్కొక్క కేటగిరీ అంటే ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి కూడా మెన్షన్ అయితే చేశారు. అండ్ శాలరీ కూడా ఎంత ఇస్తున్నారని ఇక్కడైతే తెలియచేశారు. సో అది. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్లో ఇది కూడా సేమ్ శాలరీ 40,000 నుంచి 1,40,000 అయితే ఉంటుంది. మొత్తం 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా క్యాస్ట్ వైజ్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో సో చూసుకోండి. మీరు మీ క్యాస్ట్కి తగ్గట్టుగా ఏవేవి ఉన్నాయో అవి చూసుకొని అయితే అప్లై అయితే చేయండి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అది. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్లో ఇవి మొత్తం 21 పోస్టులు అయితే ఉన్నాయి. 40,000 నుంచి 1,40,000 అయితే శాలరీ అయితే ఇస్తారు. సో ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమేషన్ అంటారు కదా. సో ఆ ఇన్స్ట్రుమేషన్లో మొత్తం 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ 40,000 నుంచి 1,40,000. ఏ పోస్టులకైనా సరే ఇందులో సెలెక్ట్ అయితే మినిమం శాలరీ స్టార్టింగ్ శాలరీ మనకి 40,000 నుంచి 1,40,000 అయితే పే చేస్తున్నారు. సో మంచి శాలరీ కదా, మంచి బెనిఫిట్స్ కూడా, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అస్సలు ఈ ఛాన్స్ అయితే మిస్ అయితే కాకండి, వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో అది. దీనికి కూడా 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ ల్యాబ్లోకి వచ్చేసరికి కూడా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా క్యాస్ట్ వైజ్గా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి అయితే చూసుకోండి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీలో సివిల్ ఇంజనీరింగ్ అంటారు కదా. సో వాళ్ళకి మొత్తం టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఫైర్ సేఫ్టీ. మేనేజ్మెంట్ ట్రైనీలో ఫైర్ సేఫ్టీ అయితే మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి, సేమ్ శాలరీనే. అండ్ ఇది కూడా మేనేజ్మెంట్ ట్రైనీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, నార్మల్ ఎస్సీ వాళ్ళకైతే ఒకటైతే ఉంది అది. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్లో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ 5 అయితే ఉన్నాయి. మనకి ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం అన్రిజర్వ్డ్కి కూడా అప్లై చేసుకోవచ్చు, మన కేటగిరీ క్యాస్ట్ వైజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలా మనకి 2 విధాలుగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ లెవెల్కి సో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు పీడబ్ల్యూకి కేటగిరీకి ఏంటి అవన్నీ కూడా. అసలు కొంతమంది ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మెన్స్, పీడబ్ల్యూ వాళ్ళకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది తెలుసుకుందాం. సో మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ అండ్ కట్ ఆఫ్ డేట్ అని ఇచ్చారు.
సో ఇది ఇక్కడ చూడండి మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ 56 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఆ 56 వేకెన్సీస్కి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత ఏజ్ ఉండాలి అంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు కాబట్టి మనం టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఇక్కడేంటి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, కెమికల్. సో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కెమికల్ ఇంజనీరింగ్ సో మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలైతే అంటున్నారు. సో అది మనకి ఎస్సీ వాళ్ళకైతే కొంచెం తగ్గుతుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 50% అయితే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ ఉంది కదా, ఇక్కడ 18 ఇయర్స్ నుంచి మినిమం 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా బీటెక్, రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో మినిమం 60% అయితే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఇచ్చారు, దీన్ని కూడా సేమ్ ఏజ్. ఇది కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమేషన్లో 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్, బీఈ, బీఎస్సీ, ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే ఉండాలి. సో అది. ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ ల్యాబ్, ఇది 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్. ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ. సో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తారో వాళ్ళైతే దీనికైతే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. సో కెమికల్ ల్యాబ్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ మనకి సివిల్ ఇంజనీరింగ్, ఎవరైతే రెగ్యులర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ 60% మార్క్స్తో ఉంటారో, 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్ అండ్ సేఫ్టీ, దీనికి సేమ్ ఏజ్, ఇది కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోండి. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. మనకి 31/5/2024 మధ్యకి మనకి ఏజ్ అనేది చూసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ చూసి ఒకసారి అయితే అప్లై అయితే చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.